నాకు అవకాశం ఇస్తావా? నేను వస్తాను నీలోకి, నేను పరిపాలిస్తాను నిన్ను. ఆ తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వే చూద్దువు, కానీ నాకు అవకాశం ఇస్తావా? ఇస్తే నువ్వు నూతన సృష్టి అవుతావు. నీ దేవుడు నీ హృదయ గది తలుపు తడుతున్నాడు. యేసు ప్రభుని నా రాజుగా అంగీకరించి నా హృదయ గది తలుపు తెరిచి చేర్చుకున్నాను. ఆయన పరిపాలనలో మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు ఏమన్నా అనుకోండి, ఆయన పరిపాలన నా జీవితంలో ప్రారంభమయ్యి 22 సంవత్సరాలు. 2002 ఏప్రిల్ 17వ తారీఖున అదిగో ఆ దైవజనుని సమక్షంలో నేను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాను. ఆ రోజు యేసు నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. నా జన్మ కర్మ పాపాలన్నీ కడిగి నన్ను శుద్ధీకరించి నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు ఆయన.